ఇప్పటి వరకు అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్టేజ్ పైన ఉన్న వాళ్ళు పూర్తి చేస్తున్నారు. శ్రద్ధగా చెప్పేది వింటూ పంతులు గారు సూచన చేసినట్టు విధంగా పూర్తి చేస్తూ ఉండాలి. ఇప్పటివరకు గణపతి మనం కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి గౌరమ్మ ఇద్దరికి పూర్తి చేసుకుని వాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకున్నాం. ఎందుకు తీసుకోవాలి? గణపతి గౌరమ్మనే ఎందుకు? మిగతా దేవుళ్ళు ఉన్నారు కదా, అందరికి కూడా పూజ చేయొచ్చు కదా అని అంటే అంటే శాస్త్రం ఏం చెప్తుందనంటే కలవు చండీ వినాయకం అని చెప్తుంది. అంటే ఈ కలికాలంలో అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అధిపతి దేవుడు ఉంటారు. అట్లానే రాముల వారి కాలంలో రాముల వారు, కృష్ణుని కాలంలో కృష్ణుడు, ఆ విధంగా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అధిపతి దేవుడు ఉంటారు. ఈ కాలంలో కలవు చండీ వినాయకం అని ఒకటి నానుడి, ఇంకో నానుడి కలో వెంకట నాయకం అని ఇంకో నానుడి. ఆ విధంగా ఆ వెంకటేశ్వర స్వామి అట్లానే గణపతి అమ్మవారు వీళ్ళ ముగ్గురు ఈ కాలానికి అధిపతుల్లాగా ఉండి వాళ్ళకు పూజ చేయడం వల్ల సక్రమంగా పూజ అంతా సక్రమంగా జరుగుతుంది. అట్లానే మనం సంకల్పం చేసిందంతా కూడా సంకల్పం సక్రమంగా జరుగుతూ ఆ ఫలాన్ని మనకు అందిస్తారు. కాబట్టి వాళ్ళకు మనం గణపతి గౌరవం యొక్క పూజ చేసుకుని వాళ్ళకి అనుగ్రహం తీసుకున్నాం. అందరిపైన ఆ గణపతి గౌరవం యొక్క అనుగ్రహం కలిగి మీతో వర్కతుండా అని అనిపించాం కదా. ఆ విధంగా మీరు చెప్పిన సంకల్పంలో ఏది కూడా మీ మనసులో ఉన్న సంకల్పం ఏది కూడా విఘ్నాలు లేకుండా తొందరగా అయ్యేటట్టుగా ఆ స్వామివారిని అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం. ఆ విధంగా గణపతి గౌరీ పూజ జరిగింది. ఇప్పుడు పైన మీకు అందరికి అక్కడ నుంచి కనిపిస్తుందా? ఏం చేస్తున్నారో కనిపిస్తుందా? ఈ కళ్యాణ క్రతువులో భాగంగా దేవతార్చనలు మన కళ్యాణంలో అవుతుంది. ఏమవుతుంది అంటే మనం వెనకట్లో పెళ్లి సంబంధాలు చూడాలన్నప్పుడు అమ్మాయిని చూసి ఒక అమ్మాయిని సద్గుణవంతురాలు గుణవంతురాలు తర్వాత అందమైన అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని అంటే వెనకటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నలుగురికో ఎవరికో లేదా తెలిసిన వాళ్ళకో దగ్గర బంధువులకో ఇచ్చి చూసి రమ్మని చెప్పేవాళ్ళు అన్నట్టు. అక్కడ ఉంది సంబంధం అని తెలిస్తే అక్కడ వెళ్ళి చూసేసి గుణగణాలన్నీ తెలుసుకొని పూర్వపరాలన్నీ తెలుసుకొని వచ్చి ఒకవేళ మీరు నిశ్చయం మీరు ఓకే అంటే కనుక మేము కూడా ఓకే అన్నట్టుగా భావన చేస్తూ వెనకట్లో అటు జరిగేది. ఇప్పుడేమో ఎవరి వాళ్ళు చూసుకుంటున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు అది వేరే విషయం. ఆ విధంగా ఈ క్రతువులో భాగంగా గణపతి గౌరవ పూజ చేసుకున్న తర్వాత సప్త ఋషుల్ని అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి స్వామివారు వరుడు, అక్కడ శివుడు వరుడు, కళ్యాణ వరుడు. ఆ వరుణుని గురించి ఒక వధువును వెతకడానికని నలుగురిని ఇచ్చి పంపించాలి కదా, సదస్యం అంటారు దాన్ని. ఆ విధంగా నలుగురిని ఇచ్చి పంపించే భాగంలో ఆ కళ్యాణంలో సప్తఋషులందరూ కూడా ఆవాహనమై ఉంటారు. సప్తఋషి మండలాలన్నీ కూడా సప్తఋషులు ఓన్లీ ఋషులే ఉండరు, వాళ్ళు ధర్మపత్ని సమేతంగా సకుటుంబ సపరివారంగా అక్కడికి వ్యయం చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ పూజ జరుగుతుంది. సప్తఋషి పూజల తర్వాత స్వామివారు అమ్మవారిని కూడా వేదిక పైన ఆవాహన చేసి వాళ్ళ పూజ చేసిన తర్వాత అప్పుడు కళ్యాణ క్రతువు అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా వింటూ ఆ సప్తఋషుల యొక్క పూజ జరుగుతుంది. సప్తఋషుల పేర్లు వింటే చాలు ఎంతో పుణ్యం వస్తుంది. అంటే సప్తఋషులు వాళ్ళు ఎట్లా అయ్యారు, సప్త చిరంజీవులు సప్త ఋషులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి కథలన్నీ మీకు తెలిసినవి ఉంటాయి. వాళ్ళందరూ కూడా సప్త చిరంజీవులు అంటే ఎప్పుడు చిరంజీవిలాగా ఉండే వాళ్ళే వాళ్ళు వరం పొందిన వాళ్ళు. అట్లా సప్త ఋషి మండలం అంటే ఋషి మండలాల్లో అతి శ్రేష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఋషులు చాలామంది ఉంటారు, అందులో శ్రేష్టమైన ఋషులు ఎవరున్నారంటే 7 ఉన్నారు. అట్లా ఆ 7 పేర్లు వింటే చాలు ఎంతో పుణ్యం సంపాదించారు.